మేడారం జాతరకు సిద్ధమవుతున్న తెలంగాణ. ఈసారి మేడారం జాతరకు భారీగా నిధుల విడుదల. జాతరకు 5 నెలల ముందే నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 31 వరకు జాతర. 150 కోట్లు మంజూరు చేసిన కాంగ్రెస్ సర్కార్. 2024 జాతర కంటే 45 కోట్లు అధికం. 1.5 కోటి పైగా భక్తులు వస్తారని అంచనా. ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ. జాతరను మరింత గొప్పగా నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క. మేడారం ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ మేడారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తెలంగాణ వాళ్ళు అయితే ప్రతి ఇంటింటి నుంచి ఒక్కరైనా ఆ మేడారంకు వెళ్లి మొక్కులు తీర్చుకోవాల్సిందే. దీంతో ఇక మేడారంకు ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఇక ఆ విషయంలోకి వెళితే తెలంగాణలో జరిగే అతి పెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతరకు 5 నెలల ముందే భారీగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం 150 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళగా పిలిచే ఈ మహోత్సవం విజయవంతంగా చేసేందుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ మహాజాతర జరగనుంది. ఈ జాతరకు సుమారు 1.5 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహాజాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసుల గౌరవానికి ప్రతీక. మేడారం మహాజాతర కోసం 150 కోట్లు మంజూరు చేయడం ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఈసారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరగనుంది అని పేర్కొన్నారు. గతంలో 2024 జాతర కోసం కేటాయించిన నిధుల కంటే ఈసారి అదనంగా 45 కోట్లు పెంచడం విశేషం. అంతేకాకుండా సాధారణంగా జాతరకు కొన్ని రోజుల ముందు నిధులు విడుదల చేసే పద్ధతికి భిన్నంగా ఈసారి 5 నెలల ముందుగానే నిధులను విడుదల చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు చర్యల వల్ల అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.